రైట్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి, కానీ ఇంత పక్షపాత నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని గవర్నర్ గారికి చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, ఆయన పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. మా సోదరులు మాట్లాడుతున్నారు. ఈరోజు గవర్నర్ గారిని కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగక ముందు జరిగిన తరువాత రాజ్యాంగం అపహాస్యమవుతా ఉందని, ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్సు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారులను భయభ్రాంతులు చేయటము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలామంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని బలపంతం చేసిన పరిస్థితి కానీ, పల్నాడులో కానీ రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా వేయండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఉన్నారు. కానీ భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే వీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము కోరటం జరిగింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా గవర్నర్ గారు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతారని, ఎవరైతే దీపక్ మిశ్రాను వెంటనే తొలగించే విధంగా ఆదేశాలు ఇస్తారని కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది.